ఇక నుంచి నేను మీతో ఆడే వైకుంఠపాళె ఎలా ఉంటుందో లెట్స్ సీ. జీవితం తిరగబడిపోద్ది. కానీ కానీ క్లీన్ చేయి. స్నేహ, ఏంటి పొద్దున్నే ఈడికొచ్చినావు? ఎమజా మేడం ఇంటికి రమ్మన్నారు. ఆఫీస్ డ్యూటీ ఇక్కడే అని చెప్పారు. అయినా నిన్ననే కదా నీకు పెళ్ళయింది, అప్పుడే గీ డ్యూటీ అయింది. కొద్ది రోజులు నువ్వు ఇంటికాడనే కదా ఉండాలి. నాకంటే ఇడగీ పనులు చేసుడు తప్పదు స్నేహ. కానీ నీకే ఉంది, లీవులు తీసుకోవచ్చు కదా. నా బతుక్కి ఇంక లీవులు దొరికే పరిస్థితి కూడా ఉందా ఇవాళ? అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఎవరి మీదో కోపం నా మీద తీస్తారిక్కడ. ఏం చేస్తాం, భరించాలి, తప్పుతుందా? మంజు, స్నేహ ఏంది ఎట్లనో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఏమైంది? ఏమో నాకు తెలియదు కావేరి. స్నేహ ఇట్లా ఎప్పుడు మాట్లాడదే. ఏదైనా విషయంలో బాధపడి గిట్లా మనసులో పెట్టుకుందా? భావన అడిగి తెలుసుకుంటే మంచిది. కావేరి ఏంటి ఇంత ఉదయాన్నే కాల్ చేస్తుంది? కావేరి ఏంటి ఉదయమే కాల్ చేసావు? బావా, స్నేహ ఏంది అప్పుడే జాబ్కి వచ్చేసింది. అవునా? జాబ్కి వెళ్ళడం ఏంటి? అలాంటిదేం లేదే. స్నేహ, బావా, స్నేహ ఈడనే ఉంది. యమజా డ్యూటీ ఆఫీసులా కాదు ఇంటికాడనే అని చెప్తే మంజు స్నేహ కలిసి ఈడకే వచ్చిండ్రు. కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా స్నేహ అలా జాబ్కి వెళ్ళడం ఏంటి? మనకి పెళ్ళై ఉంటే మీ భార్యలా ఉదయాన్నే చీరలో వచ్చి కాఫీ ఇచ్చేదాన్ని అన్నావు కదా. బావా, స్నేహాన్ని నేను ఈరోజు చూసినట్టు ఇంతకు ముందెప్పుడు చూడలేదు. మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? నాకెందుకో మనసులో ఏదో పెట్టుకున్నట్టు అనిపించింది బావా. అయ్యో, అలాంటిదేం లేదు కావేరి. నువ్వేం టెన్షన్ పడకు, తనతో నేను మాట్లాడతాను కదా. ఉంటాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. స్నేహ, సో సారీ. నిన్నే కదా నీకు పెళ్ళయింది, వెంటనే వచ్చి జాబ్లో జాయిన్ అయిపోవాలా? 2 రోజులు సరదాగా ఎంజాయ్ చేయడానికి లీవ్ తీసుకోవచ్చు కదా. పర్లేదు మేడం. ఎనీవేస్, ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. స్నేహ, యాక్చువల్గా ఇవాళ నాకు కొంచెం ఒంట్లో అనీజీగా ఉంది. సో ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే చేయాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఇక్కడికే పిలిచాను. చిత్ర, ఇవ్వు. స్నేహ, అందులో మన న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా ఫైల్స్ అన్నీ ఉన్నాయి.
ఆ డేటా అంతా ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసి మన సర్వర్లోకి అప్డేట్ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే మేడం. బీ వెరీ కేర్ఫుల్. ష్యూర్ మేడం. ఓకే, క్యారీ ఆన్. మేడం, నిన్న స్నేహ శివల మధ్య ఫస్ట్ నైట్ విషయంలో ఏదో జరిగింది. దానికి కారణం ఖచ్చితంగా కావేరి అన్నట్టు స్నేహ మనసులో ఉందని నాకు అనిపిస్తుంది మేడం. ఓ, అవును మేడం, ఇందాక లోపలికి వచ్చేటప్పుడు కావేరితో కూడా స్నేహ సరిగ్గా మాట్లాడలేదు. తన సంతోషం కావేరి మూలంగానే దూరమైపోతుందనే సెన్స్లో అర్థమొచ్చేలా స్నేహ ఆమెతో మాట్లాడింది. కావేరికి కూడా స్నేహ మాటలు విచిత్రంగా అనిపించి తన అలా ఎందుకుందని నన్ను కూడా అడిగింది. ఓ, నైస్, వెరీ నైస్. ఇలాంటి మానసిక సంఘర్షణలే కదా మనం మనుషుల్ని విడదీయడానికి వాడే పదునైన ఆయుధాలు. అతి త్వరలోనే స్నేహకి కావేరికి మధ్య నిప్పు రగిల్చి అందులో రకరకాల పేపర్స్తో ఆజ్యం పొయ్యాలి. అందుకేం చేయాలో నేను చెప్తాను. ష్యూర్ మేడం, మీరు చెప్పిందే నేను చేస్తాను. గుడ్, పంచుడు. బిడ్డా, కాఫీ. అయినా మనమేమి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు. నలుగురం ఉన్నాము అంటే ఒక్కళ్ళు మాత్రమే పనిచేస్తే కుదురుతుందా? శివా, నేను నీతో ఒక ముచ్చట మాట్లాడాలి బిడ్డా. చెప్పండి అత్తయ్య. నేను గిట్లా మాట్లాడుతున్నా అని వేరే తీర్ల తీసుకోకు. స్నేహ నువ్వు ఇద్దరు ఇష్టపడే గదయ్యా పెళ్లి చేసుకున్నారు. కాదని ఎవరన్నారు? ఎవరు అన్నారు శివాగి మాటలు? ఇంట్లో ఉన్న పెద్ద మనుషులకే అన్నీ అర్థమైతేనే ఉంటాయి. పెండ్లైన తెల్లారే స్నేహ ఆఫీసుకు పోయిందంటే గదేమీ చిన్న ముచ్చట కాదు శివా. ఏ కారణం లేకుండా మొకాన పెండ్లి కలగూడ లేకుండా ఏ ఆడపిల్ల గట్ల కనిపించేది. ఎప్పుడు ఆనందంగా అమ్మా అమ్మా అంటూ తీగలెక్క అల్లుకొని పలకరించే స్నేహలో ఏదో దూరం కనిపించింది బిడ్డా. ఇప్పుడే మీ మధ్య గీ దూరం ఏర్పడిందంటే అది రేపు కుటుంబానికి అస్సలు మంచిది కాదు.